అంటే అర్థం కావాల్సింది బీజేపీకి అని చెప్పడమే. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరించే తీరు ఏంటి అనేది ఇక్కడ సెంట్రల్ పాయింట్. ఏక్నాథ్ షిండే 2022లో బీజేపీకి అవసరం వచ్చాడు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదు, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహావికాస్ అఘాదీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వము 2022లో ఉంది. 2024 ఎన్నికలలోగా ఆ ప్రభుత్వం కనుక కూలకపోతే తమకు 48 సీట్లున్న మహారాష్ట్రలో నష్టం జరుగుతుందని బీజేపీ భావించింది. అఫ్కోర్స్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కూడా 45 సీట్లలో 17 గెలుచుకున్నది, వేరే విషయం. కానీ ఒక ప్రయత్నం ఏంటంటే 2022లో శివసేనను చీల్చింది. శివసేనను చీల్చినప్పుడు మీకు ఏక్నాథ్ షిండే బీజేపీకి ఉపయోగపడ్డాడు. ఉపయోగపడి ఏక్నాథ్ షిండే ఒక పొలిటికల్ ఈడియం అయ్యాడు.